వైజాగ్లో స్థిరపడి ఉన్నాం. అంతా బాగా హ్యాపీగా ఉన్నాం. గురుగారు దయ వల్ల అంతటి ఆశీస్సుల వల్ల దయ అంతా బాగుంది. మాస్టర్ సార్ మీ పేరు? సూర్యారావు, మాది సన్యాస్తాలు. అక్కడి నుంచి ఇక్కడ స్కూల్కి వచ్చేవాడిని. చంద్రబాబు సార్ మాకు అసలు అర్థం చెప్పేవాడు. సార్ హోంవర్క్ ఇస్తే వెళ్ళిపోతే అవార్డు ఇచ్చేవాడు. అంటే కొన్ని రోజులకు జాబ్ ఉంటుంది. హోంవర్క్ చేయకపోతే అవార్డు ఇచ్చేవాడు. కొన్ని రోజుల వరకు జాబ్. ఆ విధంగా మాకు మంచి మనకు మ్యాథ్స్లో మార్కులు రావాలని ఆయన లైన్లో పెట్టారంటే ఈ రోజు వరకు అసలు గ్యాప్ పుట్టిపోయింది. ఆపరేషన్ మాస్టారు, మాకు సైన్స్ మాస్టారు, తర్వాత ఎక్స్పోర్ట్ కూడా నామోషన్ మాస్టారు లెక్చరర్గా వచ్చారు. రామగుండం అవుతున్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాబు ఇక్కడే ధర్మంలో ఉంటున్నాడు. ఆడే హాస్పిటల్ కుంటుపల్లి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఆస్తి సొంతాలు లేదు. అలాగే రైతు జీవితం అంతా కూడా సాధికి ఎటువంటి అప్పులు లేవు. భగవంతుడు అది ఇచ్చిన కూడా సరే సాధి వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గర కూడా ఈ రోజుకి వచ్చి ఆశించి అప్పులు చేసి వెళ్ళడం లేదు. ఉంటాం మరి. కాబట్టి పెళ్ళి అయిపోయింది. ఇద్దరు మనవాళ్ళు కావలసిన రామగుండం ఉంటున్నారు. వాళ్ళు అందరికంటే ఆస్పర్లు మీరేనండి. మాకు ఆశ లేదంటున్నారు కదా. ఎంతమంది చూడు ఎలా చెప్పిందో కాదు లాస్ట్ ఇయర్ రారా వేరే కొన్ని వాడు చనిపోయారు. హలో హలో అందరికీ తెలుసు. మీ పేరు చెప్పండి. నా పేరు జయలక్ష్మి. ఈ ఊరే కదా, అందుకనే మైక్ దగ్గర పెట్టండి. రాబాక బైరాం గారు కోడలు నేను. మా ఆయనగారు. మాకు ముగ్గురు పిల్లలు. పెద్ద పాపని వైద్యం ఇచ్చాను. చిన్న పాప సాలూరు. బాబు మా దగ్గరే ఉన్నారు. బాబుకి 2 పిల్లలు, పెద్ద పాపకి 2 పిల్లలు, చిన్న పాపకి 3 పిల్లలు. అందరిలో బాగుంది. ఏం చెప్తారు? హలో, శ్రీనివాస్ మాస్టర్ గారు గురువుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. వారిని పరిచయం చేసుకుంటున్నారండి. త్వరలో, అతి త్వరలో. ఓకే డియర్ ఫ్రెండ్స్, నా పేరు వైజా శ్రీరాము. రికార్డెడ్ నేము, కానీ అందరూ శ్రీని అంటారు. ఇందాక అన్నయ్యలాగే మా అన్నయ్య చెప్పాడు కదా, పుప్పాల నరసింహరావు, కానీ 6వ తరగతి నుంచి పుప్పాల వెంకట నరసింహమూర్తి అని. ఇద్దరిని 4వ తరగతి వరకు చదివాము. 5 చదవలేదు.
డైరెక్ట్ 6 ఎంట్రన్స్ రాసి 6వ తరగతికి వచ్చాం. అందువల్ల అప్పుడు ఏజ్ నాకు చాలగా 1.5 సంవత్సరాలు పెంచేశారు. ఆడికి ఏజ్ ఎక్కువైపోయి 1.5 సంవత్సరాలు తక్కువ వేశారు. లేక ఆడి వాడికి రిటైర్ అయిపోవాలి. తర్వాత ముఖ్యంగా ఈ పాఠశాలలో చదువుకున్నాం. గురువుగారు వెంకటరమేశ్వర గారి దగ్గర చదువుకున్నాను. ఇదే పాఠశాలలో గురువు గారితో కలిసి పనిచేసాం. అదొక అదృష్టం. గురువు గారితో కలిసి 5 సంవత్సరాలు పనిచేసాం. అంటే నేను సెకండరీ టీచర్కి 6, 7 తరగతులు చెప్పడానికి, గురువు గారు 8, 9, 10 తరగతులు చెప్పడానికి. అప్పుడు అంటే అదే పాఠశాలలో చదువుకొని, అదే గురువు గారి దగ్గర చదువుకొని, అదే గురువు గారి దగ్గరతో పాటు పనిచేశాం. అదే స్కూల్లో 92 నుంచి 97 వరకు ఇదే స్కూల్లో పనిచేసాం. ఇలా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గురువుగారి దగ్గర చదివిన మరి గురువుగారితో పాటు పాఠాలు చెప్తుంటారు. అలాగా గురువుగారు హెడ్మాస్టర్గా ఉన్నప్పుడు కూడా పనిచేశాం. ఆ విధంగా గురువుగారితో చాలా ఎక్కువ సంబంధం. మరి మాస్టర్ గారు ఉన్నారంటే మాస్టర్ గారు మాకు సైన్స్ చెప్పేవారు. నాగభూషణ మాస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ కూర్చుండేవారు, సైన్స్ చెప్తుండేవారు. ఇవన్నీ అలా ఉంచితే పాఠశాలను ఒకసారి ఇవన్నీ అలా ఉంచితే పాఠశాలను చూస్తే ఇప్పుడు మేము చదువుకున్న క్లాస్ రూమ్ లేవు, అన్నీ పడగొట్టేశారు. ఈ రూముల్లో చదువుకున్నాం. 8, 9, 10 ఇక్కడ చదివాం. 6, 7 ఆ షెడ్యూల్లో చదివాం. ఇవన్నీ పడగొట్టారు. 6, 7 మాత్రం చదువుకుని ఉన్నాయి. అయితే పాఠశాల అక్కడి నుంచి ఎగురొచ్చి ఇక్కడ పడ్డదా అన్నట్టు అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చారు. దానికి ఒక కారణం ఉంది. అంటే మీకు తెలియదు కానీ మాకు తెలుసు. ధర్మవరం హై స్కూల్ ఎక్కువ స్ట్రెంత్ ఉంది కాబట్టి బాయ్స్ వేరుగా గర్ల్స్ వేరుగా 2 స్కూళ్ళు చేద్దాం అనుకున్నారు. అందుకని 2 స్కూళ్ళు కలిపి ఉండకుండా బాయ్స్ స్కూల్ అక్కడ ఉంటుంది, గర్ల్స్ స్కూల్ ఇక్కడ ఉంటుందని చెప్పి ఇక్కడ కట్టించారు. కానీ అది సెపరేట్ అవ్వలేదు. అలాగా ముందు బిల్డింగ్లన్నీ పోయాయి. ఇక్కడికి వచ్చి ఈ క్లాసులన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంకా మాస్టర్ గారి ఫ్రెండ్ రాజుగారు ఆ విగ్రహాన్ని అక్కడ సరస్వతీదేవి విగ్రహాన్ని కట్టించారు. మాస్టర్ గారి ఆధ్వర్యంలో. ఆయన కట్టడం డబ్బులు అయితే ఆయన ఇచ్చారు, కానీ వెంకటరామ మాస్టర్ గారు దాన్ని అందరినీ దగ్గరుండి కట్టించారు. ఆ విధంగా పాఠశాలలోకి రాగానే ముందు సరస్వతీదేవి మాతని పూజించుకొని అప్పుడు పాఠశాలలోకి రావడం జరుగుతుంది. మనందరికీ తెలిసినదే కొటేషన్, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురువు బ్రహ్మతో సమానం, విష్ణువుతో సమానం, మహేశ్వరుతో సమానం. అలాంటి గురువులు మాకు ఆనాడు అలాంటి క్రమశిక్షణతో కూడిన విద్య ఇవ్వబట్టే ఈరోజు మేము ఇక్కడ నిలబడగలుగుతున్నాం. మాస్టర్ సత్యనారాయణ మాస్టర్ ఇందాక అధ్యక్షుడిగా నడిపించారు. గురువు గారి దగ్గర నేను అధ్యక్షుడిని. ఊరికే మరి ఎవరు లేరు కాబట్టి ఎవరో ఒకరు కార్యక్రమాన్ని నడిపించారు కాబట్టి పిలిచిన వెంటనే రావడం జరిగింది. ఇంకో కొటేషన్ కూడా ఉంది. మాతృదేవోభవ మన వాళ్ళు చెప్పారు, పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ముందు తల్లికి స్థానం ఇచ్చారు, తర్వాత తండ్రికి స్థానం ఇచ్చారు, 3వ స్థానం ఎవరికి ఇచ్చారు అంటే గురువుకే ఇచ్చారు. ఆ గురువు అంత ఔన్నత్యం కలవారు కాబట్టి అప్పుడు మాకు అంత ఇందాక సూర్యాలో చెప్పాడు, హోంవర్క్ ఇస్తే చేయకపోతే అలారం ఇచ్చేవారని. గుర్తుంది ఎవరికైనా? బొడ్డు దగ్గర అలారం ఇచ్చేవారు. మ్యాటర్ ఇలా బొడ్డు తిప్పుతుంటే ఇలా లేచిపోయారు మేడకి. ఆ నొప్పి 3 రోజుల వరకు ఉండేది. అదొకటి. తర్వాత మ్యాథ్స్ గారు ఇలా రాస్తూ ఉండేవారు, లెక్కలు చెప్తుండేవారు. వెనకాల ఎవరు మాట్లాడుతుంటారో మ్యాథ్స్ గారికి తెలుసు. ఎక్కడి నుంచి ఒక్కటి తగిలింది గట్లతో తగిలింది. అలాగా అంత క్రమశిక్షణతో మ్యాథ్స్ గారిని చూస్తే మ్యాథ్స్ గారు రోడ్డు నుంచి వస్తే మేము సందులోకి పారిపోయేవారు. మ్యాథ్స్ గారు ఏంటంటున్నాను. అలాంటి గురువుల దగ్గర మేము చదివాం. జోగారావు మాస్టర్ గారు కానీ, మరి వెంకటరామ మాస్టర్ గారు కానీ, అప్పారావు మాస్టర్ కానీ, వీళ్ళందరూ ఎంతో ఒక పీరియడ్ అయినా ఎప్పుడు ఖాళీగా కూర్చున్నాం అని లేదు. ఎప్పుడు ప్రతి పీరియడ్ చెప్తుండేవారు, ప్రతిరోజు వర్క్ ఇస్తుండేవారు. వాటిని చదవకపోతే తగులుతుండేవి. ఇవన్నీ చేసుకొని మేము ఈరోజు ఈ స్థితికి వచ్చాము. అన్నయ్యలాగే నేను కూడా ఇంటర్మీడియట్ ఇద్దరం కలిసే చదివాం. 10th క్లాస్ నుంచి ఇద్దరం పోటీకి చదువుకుండేవాడు. ఆ 10 గంటల వరకు తిరుగుతుండేవాడు. మేము అమ్మ ఇంతవరకు చదవకపోతే ఎలాగా ఈ వర్క్ అన్నీ ఎలాగవుతాయి అని మేము 10 గంటల వరకు చదువుకుంటే మేము పడుకునిపోయిన తర్వాత చదువుకునేవాడు. అప్పుడు చదివాడు. ఎలాగా లేదని దుప్పటేసుకొని లోపల లైట్ వేసుకొని చదువుకునేవాడు. అలాగే మొత్తంగా ఎలా చదివినా ఇద్దరం కాంపిటేటివ్గా చదివి మంచి 100 స్థాయిలోకి వచ్చాం.
ఇంటర్మీడియట్ అయినంటే టీచర్ ట్రైనింగ్ వెళ్ళాం. ఇద్దరు బీఈలోనే టీచర్ ట్రైనింగ్ అయ్యాం. అయిన వెంటనే 19వ సంవత్సరంలో ఇద్దరికి జాబులు వచ్చాయి. తర్వాత నేను BA చేశాను, BED చేశాను, MSc మ్యాథ్స్ చేశాను, MED చేశాను. చేసి సుమారుగా బొత్స నాగేంద్ర ప్రసాద్ ఇలా ముందుకు మా మదర్ వచ్చారు, ఆవిడ పువ్వులు వేస్తాను. మీరేమో ఒకసారి ఇంటర్మీడియట్లో మాకు మార్తాండ మాస్టర్ అని ఉండేవాడు, మ్యాథ్స్ టాప్ అన్నమాట. ఆయన్ని చూసే నేను మ్యాథ్స్ టీచర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. యాక్చువల్గా మా గురువు గారు ఎలాగో ముందు పునాది వేశారు మాకు. ఆ తర్వాత ఆయన చూసి ఎలాగైనా మ్యాథ్స్ టీచర్ అవ్వాలని మ్యాథ్స్ టీచర్ అయ్యాను. అలాగే సుమారు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర సుమారు 20 మంది టీచర్లు పనిచేస్తున్నారు. పోలిపల్లి అని వాగాపురం మండలంలో పోలిపల్లి గ్రామంలో పనిచేస్తున్నాను నేను. ఈ విధంగా ఈ రోజుకి ఉన్నామంటే అదంతా గురువుల ఆశీర్వచనమే. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే ఎందులోకి వెళ్ళాలి, ఏం చదవాలి అనేది నేర్చుకొని మాకు నచ్చిన రంగంలోకి వెళ్ళాం. యాక్చువల్గా ఇంజనీరింగ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ అప్పుడు తల్లిదండ్రులు చదివించే స్తోమత లేక టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాను. టీచర్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చినంటే ఒకటే అనుకున్నాను, మరి ఇంజనీరింగ్కి వెళ్ళడం అవుతుంది కాబట్టి ఈ రంగంలోనే ఎంతవరకు చదవాలో అంతవరకు చదవాలని BA ప్రైవేట్గా కరస్పాండెన్స్ కోర్సులో BA చేశాను, BED చేశాను, MSc మ్యాథ్స్ చేశాను, MED చేశాను. అంటే ఎన్ని చేయాలో అంతవరకు టాప్ వరకు చేసుకెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఒక్కొక్కటి ప్రమోషన్ 13 సంవత్సరాలు సెకండరీ టీచర్గా చేశాను, ఇంకో 14 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా చేశాను. ఇప్పుడు 15 సంవత్సరాలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా చేస్తాను. ఈ మధ్యలో సర్వశిక్షాభియాన్ అని ఒక మన DOSలో ఉంటుంది, అది దాంట్లో సెక్టోరల్ ఆఫీసర్గా చేశాను. ఒక 2 సంవత్సరాలు మెరకముడిలో MBOగా చేశాను. మొన్నటి వరకు టెంకాడ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా చివరికి వచ్చాం, లాస్ట్ ఇయర్ నెక్స్ట్ జూన్ రిటైర్మెంట్. అందుకని ఇంకా ఈ లాస్ట్ 1 year ప్రశాంతంగా ఉందామని చెప్పి మళ్ళీ హెడ్ మాస్టర్గా వచ్చేసాను. అన్నీ కూడా అంటే సుమారుగా హెడ్ మాస్టర్గా 15 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మా ప్రస్థానం కొనసాగుతూ ఉంది. ఇంకా మా పిల్లల గురించి అయితే పాప బాబు, పాప బీటెక్ చేసింది, బీటెక్ చేసిన అబ్బాయినే చేసిన ఇద్దరు ప్రస్తుతం లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు. బాబు AGPSC చేసి MBA చేశాడు. చదువుతుండగానే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. ఇప్పుడు మన విజయవాడ, మన రాజధాని నగరం పక్కన మంగళగిరిలో SMFC బ్యాంక్ అని ఆ బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నారు. పిల్లలకి బాబుకి పెళ్లి చేస్తాం, ఇంకా బాబుకి పెళ్లి చేయాలి. రిటైర్ అయ్యేలోగా వాళ్ళిద్దరూ సెటిల్ అయిపోయారు కాబట్టి ప్రశాంతంగా రిటైర్ అవుతాం వచ్చే సంవత్సరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాయి అమ్మాయి గారు ఉన్నాయి. గురువు సాధారణ చేసి ఆశీర్వచనాలు తీసుకోండి. ఇప్పుడు పెట్టుకుంటారు ఎవరైనా, కానీ అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత పెట్టుకుంటున్నారు. ఆల్మోస్ట్ 10 మంది రిటైర్ అయిపోయారు. వచ్చే సంవత్సరం మిగిలిన వాళ్ళు రిటైర్ అయిపోతారు. ఆ టైంలో పెట్టుకున్నాం. ప్రసాద్ కూడా రిటైర్ అయిపోయాడు. ప్రసాద్ ఇంకా జాబ్లో ఉన్నాడు. మీ పేరు చెప్పండి సార్. బుద్ధ నాగేంద్ర ప్రసాద్. నా పేరు బుద్ధ నాగేంద్ర ప్రసాద్, మీ అందరికీ తెలుసు. అయితే నేను కృష్ణాపురం గ్రామంలో సొంత ఊరిలోనే వచ్చినాను. నా సర్వీస్ అంతా కూడా ఇక్కడ ఉండే చేశాను. దానికి కారణం మా అమ్మగారు ధైర్యంగా సరిపోవడం వల్ల, నాన్నగారు ఉండడం, నేను ఒక్కనే ఉండడం, అందువల్ల ఊరిలోనే ఉండి ఇలాగా ఆఖరికి ప్రభావం ఇవన్నీ కూడా పనిచేసినప్పటికీ పార్టిసిపెంట్ కూడా ఇక్కడ నుంచి అప్లైన్ చేసుకుని కాలక్షేపం చేశాను. చివరికి వచ్చాను. ఇంకా 2 సంవత్సరాలు చదువుతుంది. అయితే ఇంకా రెండు ఉందా ముందుగా మనకి గురువు గారు వెంకటరమేష్ గారు మాకు మ్యాథ్స్ అసిస్టెంట్ మనందరికీ మీకు తెలుసు. అయితే గురువు గారు పనిచేసేటప్పుడు చదువుకున్నాను నేను ఆయన దగ్గర. మళ్ళీ నేను ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ నేను జూనియర్ అసిస్టెంట్గా పనిచేశాను ఒక 8 ఏళ్ళు. అది నాకు చాలా
ఒక రకంగా ఆయన సేవ చేసుకోవడానికి అవకాశం కలిగింది. నాకు ఆయన అక్షరం చెప్పినందుకు ఆయన తాలూకా సర్వీస్ కూడా కొంత చేయడానికి అవకాశం కలిగింది ఇక్కడ. అదేవిధంగా నాగభూషణం గారు మా రిలేటివ్ యాక్చువల్లీ. ఆయన నాకు ఇక్కడ సైన్స్ మాస్టర్ మనందరికీ తెలిసి ఎన్ఎస్ చెప్పేవాడు మాస్టర్ గారు. ఈయన మాకు బంధువు కూడా. అయితే ఈయన పనిచేసేటప్పుడు నేను లేను, కానీ మమ్మల్ని ఈయన టీచర్గా ఉన్నారు తప్ప నేను తర్వాత పనిచేసేటప్పుడు చంద్రశేఖర్ మేస్టారు, వెంకటరావు మేస్టారు, దోగారావు మేస్టారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. నేను పనిచేసేటప్పుడు మళ్ళీ టీచర్స్గా ఉన్నారు, నేను జూనియర్ స్టూడెంట్గా పనిచేశాను. ఇది అయితే నేను ఎంఏ చదువుకున్నాను. ఎంఏ చదివాక నేను సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్గా ప్రవేశించిన తర్వాత ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మండల పరిషత్ కొత్త వలసలో ఉన్నాను. ప్రెజెంట్ పనిచేస్తున్నాను 3 years నుంచి. నా వైఫ్ హౌస్ వైఫే. తర్వాత నాకు 4 అక్క చెల్లెళ్ళు, ఒక అన్నయ్య బ్యాచులర్, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వ్యవసాయకులు. అదేవిధంగా నాకున్నది ఒక అబ్బాయి, 2 అబ్బాయిలు యాక్చువల్లీ. ఒక అబ్బాయి ఐఏఎస్ చేసి ప్రజెంట్ తేజ్పూర్లో అంటే ఇక్కడ అస్సాంలో గ్యార్జన్ ఇంజనీర్గా ఉన్నాడు, మరి ఐఏఎస్ చేశాడు. ఒక 2వ అబ్బాయి నాకు అన్ఫార్చునేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో బ్లడ్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. నా వైఫ్ కనకొడుకు. అది అయితే అది నా జీవితంలో చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నేను ఇప్పటికీ మర్చిపోలేండి. ఆ తర్వాత మేము తగ్గిపోయాం యాక్చువల్గా. ఇది తర్వాత సోదరులందరూ ఎక్కడెక్కడ కలుస్తున్నారు, రోడ్డు మీద కలుస్తున్నాం తప్ప ఈ రకమైనటువంటి సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి మన సత్యనారాయణ, తర్వాత అలాంటి జ్యోతి తర్వాత చాలా బాగా పార్టిసిపేట్ చేసి దీన్ని ముందుకు తీసుకురావడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో ప్రవేశించిన జ్యోతి దీన్ని బాగా పీకి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ముందైతే సత్యనారాయణ అలాగే బాబుగా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జ్యోతి తీసుకున్న తర్వాత ఇది అసలు చాలా జరగడానికి కారణం ఒక రకంగా జ్యోతి అనే చెప్పచ్చు. 50% తనే జ్యోతి. అంటే ముందు 50% వీళ్ళు పైకి తీసుకొచ్చిన తర్వాత జ్యోతి నేను పూర్తిగా లాస్ట్ వచ్చింది. అసలు మధ్యలో ఎక్కడ బ్రేక్ పడినప్పుడు కూడా పడినవ్వలేదు. నేను గమనిస్తున్నాను, వాట్సాప్లో చూశాను. చాలా ఈ విధంగా మనందరూ కలుసుకోవడం నిజంగా చాలా అదృష్టకరం. ఎప్పుడో చిన్నప్పుడు మనందరం కూడా ఒక బెంచీల్లో కూర్చొని పక్కన బెంచీల్లో కూర్చొని చదువుకొని ఈ రోజున మన మిత్రులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో సెటిల్ అయ్యారు భగవంతుడి కృప వలన. ఈరోజు మనందరం కూడా అదే కాకుండా మనకు అక్షరాలు నేర్పినటువంటి గురువులు కూడా ఈరోజు మనకి చూడడానికి అవకాశం కలిగింది. నాగభూషణం మేస్టారు ఎప్పుడో కలుస్తుంటారు, వైజాగ్ ఉంటారు. వెంకటరావు మేస్టారు కూడా ఈ మధ్య పెద్దగా కనబడడం లేదు. నేను ఇప్పుడు ధర్మవరం అది సంగతి. అయితే ధర్మవరం నేను ఎప్పుడో వచ్చేటప్పుడు కూడా మేస్టర్ కనబడడం కూడా నేనైతే కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారేమో నేను భావించాను. ఇది కూడా ఈరోజు ఈ అదృష్టం కలిగింది. ఈ అదృష్టం కలిగించినటువంటి మా తోటి సోదరులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీకి నేను సెలవు తీసుకుంటున్నాను. జన్మనిచ్చిన తల్లి చాలా 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 రుణపడి ఉంటాం ప్రతి వ్యక్తి కూడా. అయితే ప్రతి దానికి ప్రోత్సహించాలి. ఏదైనా నేను చేస్తున్నాను అంటే అది ప్రోత్సాహం ఉండాలి. అది తల్లి, తండ్రి, గురువు, దైవము అందరూ ప్రోత్సాహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అది నా తల్లి ప్రోత్సాహం చాలా ఉంది. నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనాలు చేస్తాను. థ్యాంక్ యూ మేడం.
అయితే ఏంటంటే బసవరాజు గారు నా క్లాస్మేట్. నేను చిన్నతనం నుండి 1వ తరగతి నుండి హై స్కూల్కి వచ్చే వరకు కూడా మేము బంధువులే. నేను అతను కూడా ఒకే క్లాస్మేటు. అయితే ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా అంత స్నేహంగా ఉండేవారిని. అయితే ఏంటంటే నేను ప్రస్తుతం నా క్లాస్మేట్ ఉపాధ్యాయులు వెంకటరమణ గారు, జోగారావు గారు, నాగభూషణం గారు, పెద్దలు ఎంతోమంది ఉన్నారు. నేను హై స్కూల్ వరకు ఇక్కడ 6th క్లాస్ చదివాను. 6th 7th నుండి గంజాడ స్కూల్లో చదవగలిగాను. నేను స్టడీ విషయంలో అయితే నేను చాలా పూరు. అయితే ఏంటంటే బసవరాజు డాక్టర్ గారు ఆయన దగ్గర నోట్ బుక్స్ అన్నీ కాపీ కొట్టుకుని రాసేవాడిని. అప్పుడు ఇలా చేశానండి. ఇప్పుడు వరకు కూడా ఇది జ్ఞాపకరంగా ఉన్న మనసులో ఉన్నాయి. అయితే ఏంటంటే ఎవరు పెంచిన బసవరాజు గారు నన్ను మాత్రం స్నేహితుడిగా, నా కుటుంబంలో వాడిగా నన్ను ఎంతో గౌరవిస్తారు ఇప్పుడు కూడా. అయితే నేను ఏంటంటే నేను ప్రైవేట్గా జాబ్ చేస్తాను, ఫిజియోథెరపీ జాబ్ చేస్తాను. నాకు 3 పిల్లలు, అందరికీ మ్యారేజ్ అయిపోయి తర్వాత ప్రస్తుతం నేను విజయవాడలో ఉంటాను. డాక్టర్ గారు ఈ విషయం నాకు తెలియదు. నా ఫోన్ నెంబరు ఎలాగా గుర్తుపెట్టారు ఏంటో నాకు తెలియదు. ఎవరిని అడిగారు, ఎవరిచ్చారని నాకు తెలియదు. అయినా ఎలాగో బాధపడి ఫోన్ చేశారు. ఎవరు అంటే నేను అనుకున్నాను, కానీ డాక్టర్ గారు అయితే చేశారని అనుకోలేదు. అయితే ఏంటంటే అతను అంత హోదాలు ఉన్నా కూడా నన్ను విడిచిపెట్టలేదు. ఇప్పుడు కూడా ఏమరా అంటారు. స్టీల్ ప్లాంట్లో డాక్టర్గా పనిచేసేటప్పుడు నాకు కూడా ఇక్కడ తల దగ్గర ఒక కాయలాడు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన ఎంతో గౌరవంగా పిలిచి ఆపరేషన్ కూడా చేశారు. ఎంతో సంతోషించాను. అయినా ఇప్పుడుగా జ్ఞాపకాలు కూడా నేను మర్చిపోలేదు, ఆయన కూడా మర్చిపోలేదు. ఏంటంటే నా బంధువైన ఇప్పుడు ఎవరైనా బంధువులు పిలిచినా ఎవరు కొద్దిగా దీనిలో ఉన్నారన్నా విడిచిపెట్టేస్తారు. కానీ ఈ బసవరాజు గారు ఇంతవరకు కూడా గౌరవంగా ఆప్యాయంగా పిలిచి నాకు ఎంతో మేలు కూడా చేశారు. ఆ మేలును కూడా ఇప్పుడు కూడా మర్చిపోలేదు. ఈ విధంగా అలంకరించినటువంటి వారికి, ప్రధానోపాధ్యాయులు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంతవరకు సెలవు. థ్యాంక్ యూ. మన వ్యాసందరిని ఉద్దేశించి మన వెంకటరమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను, ఆశీర్వచనాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్వభావం మహా ఈరోజు ద్వారా ఒకప్పుడు 45 సంవత్సరాలు అనుకున్నటువంటి పిల్లలు, అంటే ఇప్పుడు పిల్లలు కాదు, ఇప్పుడు అందరూ కూడా సీనియర్ సిటిజన్స్, వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో కలిసి ఇవాళ చేసి ఇవాళ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ వేదిక ఆలోచించేటటువంటి అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. ప్రత్యేకత ఏమిటంటే మన స్కూల్లో ఈ ఆచారం చాలా కాలం నుంచి ఉంది. అయితే ఇవాళ ఎందువల్ల ప్రత్యేకత ఏ విధంగా ఇదివరకు మిగతా వాళ్ళందరూ కొంచెం తక్కువ వయసులో వచ్చేసి ఇప్పుడు మీరు ఎక్కువ వయసులో ఉండి అదే పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి 2 రకాలైనటువంటి విశేషాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి రెండు, ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా ఘనత, అందులో కూడా ఘనంగా చేయడం మరో ఘనత. అంటే ఈ విషయంలో అంటే ఏమిటంటే ఎవరికైనా సరే ఏమిటంటే ఈ జీవితంలో వచ్చేది వృద్ధాప్యం తప్పదు. అది ఎవరికి అంటే కాలగమనంలో దేహధర్మం ఉంది. కాలం మారుతూ ఉంటే దేహం కూడా మారిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఈ వృద్ధాప్యం వస్తుంది.
వృద్ధాప్యానికి ఎవరు భయపడక్కర్లేదు, ఏం చేసుకోలేదు. ఒకప్పుడు కంటే కొన్ని సమాజంలో అశాంతి పెరుగుతున్నది. దీనికి ప్రధాన కారణం పిల్లలకి ఒక పద్ధతి నేర్పకపోవడం, వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని చెప్పకుండా మౌనం వహించడం. ఇప్పుడు సమాజంలో వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి అశాంతి. ఈ అశాంతి పోవాలంటే ఒకటి కొంచెం శ్రద్ధ తీసుకొని ఎవరు తప్పు చేసినా సరే మన వాళ్ళు అవనివ్వండి, మన బంధువులు అవనివ్వండి, మిత్రులు అవనివ్వండి, లేదా తల్లి వాళ్ళు పొరుగు వాళ్ళు అవ్వండి, తప్పైనప్పుడు బాబు ఇలా చేయకూడదు, ఇలా చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఈ రకంగా ఉండాలి అని మనం సలహా ఇస్తే, ఎందుకంటే మనకున్న అనుభవం పిల్లలకు ఉండదు. అంతే మన అనుభవాన్ని ఒక సూప్రమేయంగా వాళ్ళు ఆలోచించి ముందు గడిస్తే వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి. ఆ రకంగా వాళ్ళు కాస్త మంచి అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళు కల్పించాలని మీ అందరికీ పదే ఒకసారి చూస్తున్నాం. ఇంకా చెప్పవలసి చాలా ఉన్నాం. ఇప్పుడు కాలానికి ఇప్పటికే చాలా అయిపోయింది, ఇంకా మాట్లాడాల్సి పోతున్నారు. కాబట్టి సర్వే జనా సుఖోపతులు అనేసి మీ అందరితో సుఖంగా శాంతిగా హాయిగా ప్రశాంతంగా జీవించాలని, ఆరోగ్యంగా ఉండాలని మీ అందరినీ పదే భగవంతుని కోరుకుంటూ ఇంతవరకు నేను చూపిస్తున్నాను. ముగ్గురు వద్దు అని చెప్పేవారు. అయితే అందరికీ ఇప్పుడు చైనా వాళ్ళకి ఎలాగంటే ఉన్నాను ఒకరు లేకపోతే వద్దని ఆలాలు. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ఇప్పుడు మన దేశం అలా చైనా దాటిపోయింది ఉంది. చైనాకి మించి ఇప్పుడు జనాభాలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. అంటే ఎందుకని చెప్తారంటే అందరికీ ఎక్కడో ఇద్దరు పిల్లలు, ఆడేమైనా అల్లరి చేసినా పెంచుతానం చేసినా పడదామంటే ఆడెక్కడికి వెళ్ళిపోతాడు, ఇదొక భయం అందరికీ. ఆడేం చేసుకుంటాడు, ఉన్నవాడు ఒకడే కదా అని చెప్పి ఆయన్ని గారాభంగా పెంచడం వల్ల కూడా పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పి అవసరమైతే శిక్షించి తర్వాత ముద్దిస్తే వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు. అదే మాస్టర్ గారు చెప్పిన ఉపదేశం యొక్క సారాంశం. దీన్ని తెలియజేస్తూ తర్వాత మన నాగకృష్ణ మాస్టర్ గారిని మాట్లాడవలసింది. అందరికీ ఆశీర్వాదాలు కలపాల్సిందిగా పూర్వ విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు, అభివందనలు, అభినందనలు కూడా. ఇప్పుడు ఇంత కార్యక్రమాన్ని మీరు తలపెట్టి ఇలా చేస్తారని నేను ఊహించలేదు. నాకు ఎస్కోట్లో ఒక సన్మానం చేశారు, ఇక్కడ ముందు 2 సంవత్సరాల క్రితం ఒక సన్మానాన్ని కలిగించారు. నేను రావటం అనేది జరిగింది. కానీ ఇంతగా ఈ సన్మానం ఉంటుందని నేను ఊహించలేదు. చాలా భారీగా, చాలా ఎక్కువగా చేశారు. అయితే అది పక్క గ్రామం వేములపల్లి. మా నాన్నగారి పేరు గురు సత్యనారాయణ. అతను ఆయుర్వేదిక్లో 1935లో మద్రాస్ గవర్నమెంట్ చేత సర్టిఫై చేయబడి చాలా గ్రామాలకి అతని యొక్క వృత్తి నైపుణ్యాన్ని చూపించారు. ఇక మా తాతగారు కూడా బొడ్డు కొంగళయ్య గారని ఈ 2-3 తాలూకాలకు కూడా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. అతను ఆ ఏజ్ వాళ్ళు అతని గురించి చెప్తుంటారు. రోజుకి వారానికి 15 కేజీలు నెయ్యి తయారు చేసేవాడు. అంత పరిశ్రమతో అతను పొందుతుంటాడు. ఇక్కడ వేమరాపల్లి గ్రామము సరస్వతి నిలయం. అక్కడ నేను ఫస్ట్ గ్రాడ్యుయేట్, నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నేనే. తర్వాత అక్కడ ఆ గ్రామానికి అభివృద్ధికి దోహదపడిన వాళ్ళు నేనే. అక్కడ ఆ ఇంట్లో నేను, తర్వాత నా మేనల్లుడు డాక్టర్ కాశీపతి, ఇప్పుడు సిఎంఏ చేశాడు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉంటాడు. తర్వాత వాడు రికగ్నైజ్ సైంటిస్ట్ అయ్యాడు. తర్వాత ఆమె జడ్జి అయింది. తర్వాత ఆమె ఎంఏ బిఏడి టీచర్ అయింది. తర్వాత మళ్ళీ డాక్టర్ అయింది. వాళ్ళు మా చెల్లి యొక్క పిల్లలు. నా పిల్లలు నా తర్వాత నా పెద్ద కుమారుడు పిహెచ్డి ఎంఎస్సీ చేశాడు, పిహెచ్డి డిస్కంటిన్యూ. భార్య పిహెచ్డి చేసింది, ఒక కూతురు డాక్టర్. రెండవవాడు అమెరికాలో ఉంటున్నారు భార్యాభర్తలు. వాళ్ళు చాలా ఎక్కువగా పేదవాళ్ళకి విపరీతమైన సేవ చేస్తున్నారు. మూడవవాడు సుజాత నగర్లో ఉంటున్నాడు. అతను
వ్యాపారం చేస్తున్నాడు. వాళ్ళ భార్య ఎంఏబిఈడి, 4వ వాడు హైదరాబాద్లో ఉన్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. అమ్మాయి ట్రిపుల్ పీజీ చేస్తుంది, డాక్టరేట్ చేస్తుంది, యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఇది నా కుటుంబం తర్వాత చదువు. నేను రెండు విషయాలు కొద్దిగా ఎక్స్ట్రా మాట్లాడతాను. తమరు ఏమీ అనుకోవద్దు. నేను చదువుకోవటం వల్ల నా గ్రామంలో ఒక చైతన్యం వస్తుంది. చదువుకుంటే పిల్లలు బాగుపడతారు. మైక్ దగ్గర పెట్టుకోండి. మొట్టమొదట నేను చదువుకునేటప్పుడు వాళ్ళు హేళన చేశారు, నీకేం ఉద్యోగం వస్తుందని. కానీ నేను చదివి ఉద్యోగం చేసిన తర్వాత గ్రామంలో చాలామంది పిల్లలు చదివించడము, ఇప్పుడు డాక్టర్లు కూడా 2-3 తయారయ్యారు, పీజీ వాళ్ళు తయారయ్యారు. అందువల్ల చదువుకుంటే పిల్లలు బాగుపడతారు, కుటుంబం బాగుపడుతున్న చైతన్యాన్ని మా కుటుంబం కలిగించిందని మీకు సవినయంగా చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, నేను నా గ్రామానికి నేను చదువుకున్న తర్వాత చాలా సౌకర్యాలు కల్పించాను. మీరేమి అనుకోకపోతే 2-3 చెప్తాను. బస్సు సౌకర్యం కల్పించాను, ఫోన్ సౌకర్యం కల్పించాను, రోడ్డు సౌకర్యం కల్పించాను, మరి ఓటును పెట్టుకుని చేశాను, ఎలక్షన్స్ కండక్ట్ చేశాను, సివిల్ సప్లై చేశాను, పేదవాళ్ళకి ఇంటి పనులు లేకుండా చేశాను. ఈ విధంగా ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించాను, రోడ్డు ఫార్మేషన్ చేయించాను. నేను చేయించాను కాదు, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక 4-5 యూత్ని పెట్టి ఆ గ్రామంలో కొంత మార్పుని చేయడం అనేటువంటిది మీకు మనవి చేస్తున్నాను. అందువల్ల ఏమి నేను చేయాలంటే ఇది కూడా మన గ్రామాన్ని, మన ప్రజల్ని, మన ఉండాలి. అమెరికాలో ఉన్నటువంటి అబ్బాయి ఎన్టీ రామారావు నిమ్మకూరులో చదివాడు. అతను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి ₹1,50,000 కూడేయించి 20 గదులు కట్టారు. 20 గదులు కూడా ఎన్టీ రామారావు ఇంటి పక్కనే. అతన్ని 88లో నిమ్మకూరులో చదివించాను. స్టేట్ ఫస్ట్ వచ్చాడు, నెక్స్ట్ ఇంజనీరింగ్ అయ్యాడు. భార్య కూడా బీటెక్ చేసి బిట్స్ వెళ్ళాలి అమ్మాయి. వాళ్ళిద్దరూ కలిపోయి మా పేరుని, నా భార్య పేరుని ఒక గది వేసి ఇన్ ది నేమ్ ఆఫ్ శ్రీమతి అని చెప్పారు. అతను ఫౌండర్ ఆఫ్ ది బిల్డింగ్గా 2 బోర్డులు పెట్టారు. 20 కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చేత కట్టించారు. మాకు ఒక సంస్థ ఉంది, మన విలేజెస్. ఆ మన విలేజెస్ ద్వారా గ్రామాలకి ఏం చేస్తారు మేము సరఫరా చేస్తున్నాం. పేద విద్యార్థులు చదివిస్తున్నాము, స్కాలర్షిప్లు ఇస్తున్నాము. ఇక్కడ కూడా మన స్కూల్లో కూడా నేను వెంకట్రావు గారి టైంలో సైన్స్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే గిఫ్ట్స్ తాలూకా 11 జతలు నేను ఇవ్వడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్కి ఇక్కడ 2కి ప్లస్ మా ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్కి గేమ్స్ ఆర్టికల్స్ నేను ఇవ్వడం జరిగింది. మా ఊళ్ళో ₹2,00,000 పెట్టి బట్టలు పేదవాళ్ళకి అది బాబు ద్వారా ఎంపీ ద్వారా పంచడం జరిగింది. ఆ విధంగానే అమెరికా వైద్యానికి డాక్టర్ తీసుకొచ్చి ఫిజికల్ ఫిట్నెస్ చేయించాను. ఆ విధంగా 400 మందిని పోటీసి భోజనాలు బట్టి టిప్పులు పెట్టి 72 ఆపరేషన్స్, కంటి ఆపరేషన్లు చేయించాను. ఈ విధంగా కొంతవరకు సమాజానికి దోహదపడ్డాను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఉండేటువంటి జ్ఞానాన్ని పంచడం, మనకు ఉండేటువంటి డబ్బుని పేదవాడికి ఉపయోగపడడం చేయడం. నేను ఒక డెంటల్ అమ్మాయిని చేయించాను. ఒక 15 మందిని ఫ్రీగా మా ఇంట్లో భోజనం పెట్టి చదివించాను. నాకు ఒక ఆనవాయి అయితే అతని దగ్గర పంపించి పిల్లలు పాస్ అయిపోతారు. భోజనం నాదే. ఆ విధంగా నేను కొంతవరకు చేయగలిగాను. ఇప్పుడు కూడా నేను పేద విద్యార్థులకి చేస్తుంటాము. మరి కోవిడ్కి డొనేషన్ తీసుకుంటాము, విగ్రహాలు ఇస్తుంటాము. తక్కువ అయితే మా 4 పిల్లలను పెట్టుకుంటాము. ఎక్కువ అయితే అమెరికా వాళ్ళ దగ్గర నుంచి ఒక గ్రాంట్ తీసుకొని ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మా యొక్క బ్రీఫ్ హిస్టరీ. తర్వాత నా వృత్తి ధర్మంలో క్షమించాలి, వదిలేస్తాను 5 నిమిషాలు. నా వృత్తి ధర్మం ఏమిటంటే ఒక పీరియడ్ ఎగరగొట్టిస్తే ఆ డబ్బు వల్ల ఆ టీచర్ జబ్బు అయిపోతాడు. ఏనాడు నేను ఒక పీరియడ్ ఎగరగొట్టడం కానీ
ఒక్కొక్కడు ఏ కార్యం ఆగిపోతే మళ్ళీ ఫ్రిడ్జ్ తీసుకొని చెప్పాను. నా పిల్లలు నేను చాలామంది డాక్టర్లని రిలీవ్ చేసి ఇక్కడ నా పక్కనే ఉన్నారు బసాయి గారు, అతనికి నేను మెడికల్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నా ఒక్కడి వేళే కదా, అలాగే సత్వరంలో తెలుగు మీడియంతో ఒక అతన్ని మెడికల్ చేశాను. అలాగే ఎలమెంటరీలో ఒక అతన్ని మెడికల్గా పంపించాను. వైజాగ్లో ఎంసెట్ చెప్పిన తర్వాత ఒక 20-30 మందిని డాక్టర్స్ తయారు చేయడం జరిగింది. నేను ఏపీజీఆర్ చెప్పాను, పాలిటెక్నిక్ చెప్పాను, జీఎస్ఆర్ చెప్పాను, గ్రూప్ 1 చెప్పాను, ఇంజనీరింగ్ చెప్పాను. అందరికీ ఎంతో కొంత చెప్పడమే, డబ్బులు ఇచ్చాడా లేదే కాదు. జాలార్పేటలో ఇన్స్టిట్యూట్ పెట్టారు, సోషల్ ఇన్స్టిట్యూట్. ఇస్తే లేదు, ఆ పేపర్ వేసుకునేవారు, న్యూస్ పేపర్. ఆ విధంగా నేనేం చెప్తున్నంటే నేను ఇదిగో జీతం రాగానే ఇంత డబ్బు పేదవాడిది, ఇంత డబ్బు దేవాలయంది కేటాయించేస్తాం. ఆ డబ్బు ఆ విధంగా మేము కష్టపడడం జరిగింది. అందువల్ల నేను ఒక ప్రమేయంగా మాట్లాడితే క్షమించమని నేను క్లాస్ చెప్తుంటే ఇది ఎంసెట్ పెట్టు, ఇది పాలిటెక్నిక్ పెట్టు, ఇది ఏపీజీఆర్స్ పెట్టు అండర్లైన్ చేయడం. మరి వాడు అప్పచెప్పకపోతే వాడికి తెలుసు, పట్టడం కాదు. కానీ నేను వెళ్తే భయం ఉండేది. అన్నీ నేను రమారమి 12.5 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను, 21 సంవత్సరాలు జూనియర్ కాలేజీ పనిచేశాను, 3 సంవత్సరాలు డిగ్రీ కాలేజీ పనిచేశాను. భగవంతుడు ఇచ్చింది ఏమిటంటే ఎవరికి ఎరగపోతుందని చెప్పడం అది ఒకటే నాకు తెలుసు. కోటా తరఫున చెప్పించారు, డిగ్రీకి చెప్పించారు, ఇంటర్మీడియట్ చెప్పించారు. ఎవరు వెరీ రేర్ పాఠం బోధపడలేదు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారేమని నేను అనుకుంటున్నాను. అందువల్ల మీరు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి నా ద్వారా 4 విషయాలు మీరు విన్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పూర్వోత్తరంగా మీరు కూడా మీ పిల్లలతో పాటు మిగతా వాళ్ళ అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి. మా నాన్నగారి యొక్క డిసిప్లైన్ వల్ల నేను ఈరోజు ఇలా రావడం అనేటువంటిది జరిగింది. ఎక్కడ తలెత్తుకొని ఊళ్ళో తిరగడానికి వీల్లేదు. మేము అయితే పొలం, లేకపోతే కలం, లేకపోతే ఇల్లు, కవలకెళ్ళం, పేడదీయడం, కసోదరుడు, పోలీడు, పొండకెళ్ళం, దున్నడం. ఎంతసేపు దున్నుతారు కదా, 5 నిమిషాలే శరీరం వాళ్ళది కదా. అద్భుతంగా అతను పెంచారు. నాకు కూడా ఆయుర్వేదిక్లో కొంత అనుభవం ఉంది. నాని చూసి ఏం చెప్పొద్దు, నేను 80% చెప్పగలను. వైద్యాల క్లినిక్ ఉంది. అందువల్ల నా యొక్క సేవలు ఏమైనా మీకు అవసరమైతే 944151707 మీరు ఫోన్ చేసి ఫోన్ ద్వారా నా యొక్క సలహాను పొందితే నేను సంతోషిస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మరి ఇది ఏర్పాటు చేసినటువంటి జ్యోతి గారికి, ఆమె నాకు ఫోన్లో నేను మాట్లాడాను, ఏమండి మీరు వస్తున్నారా అమ్మ, మీరు పిలిస్తేనే రాకపోతే అమ్మ నన్ను ఫోన్ చేయాలి, నేను ఫోన్ చేయలేదమ్మా, అది నాకు ఏమి తెలియదు అని నేను చెప్పాను. అందువల్ల మీ అందరికీ మరీ 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 యొక్క ఆశీర్వచనాలు, శుభాకాంక్షలు తెలుపుతూ, పూర్వోత్తరంగా మావలే మీరు కూడా సమాజాన్ని ఉపయోగపడుతూ మీ యొక్క పిల్లలను క్రమశిక్షణతో నడుపుకుంటూ, ఇవాళ నేను విన్నాను అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, మీరు ఎలా మరి తయారు చేస్తారు, మేమే తయారు చేస్తాం, మీరు తయారు చేశారు మీ పిల్లల్ని. అర్థమైంది కదా. మీరు చెప్పిన వాళ్ళు అందరూ సాఫ్ట్వేర్ అండి, మా అమ్మాయి సాఫ్ట్వేర్ అండి, నా కొత్త సాఫ్ట్వేర్ అండి, అదండి ఇదండి అంటే నేనైతే తెలిసింది రా గోడు చదువులు నా పిల్లల్ని అభినంగా మీరు పిల్లలు తీర్చిదిద్దారు. నేను సరైనటువంటి తల్లిదండ్రులుగా నేను ఈరోజు భావిస్తున్నాను. మీలాగే మీ పక్కనటువంటి వాళ్ళని తోడు వాళ్ళని నడిపిస్తూ మీకు వచ్చిన ఆదాయంలో కొంత నేను రాగానే చేస్తానగా ఒక పుస్తకం కొనేను, ఏ ఊరిలో ఒక పెన్ను, పెన్నులో గ్యాస్ రాద్దాం దాన్ని రాశాను. అలాగే నేను విజయనగరం జిల్లా చేశాను, శ్రీకాకుళం జిల్లా చేశాను, వైజాగ్ జిల్లా చేశాను. అన్ని ఆ విధంగా నేను ఎవరికి నా చేతిలో పేపర్ వచ్చిందని బాసవాడైనా దగ్గర బాసవాడు పోతాడు. 10 మార్కులు తక్కువ వచ్చిన మళ్ళీ చదివి అప్పుడు పేపర్ డబ్బులు పోతాయి కాదు. ఆ విధంగా ఎంతమందినో పోయినటువంటి పిల్లల్ని నా ద్వారా కష్టపడి పాస్ చేశాను. ఇవాళ విత్తనాన్ని నిర్వర్తించాను. అందువల్ల ఈరోజు నేను క్షేమంగా ఉండాలని భావిస్తున్నాను. నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. భగవంతుడు అన్నీ నాకు సమకూర్చాడు. నాకు ఏ కోరిక లేదు.
కోరుకున్నదని నా పిల్లలు చెప్తే వాళ్ళు వెంటనే నాకు ఆదుకొని అనే విధాలు సహకరిస్తున్నారు. అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నాను, క్షమించడం ప్రార్థిస్తూ. చేసేవారు మనకి దగ్గర పెట్టి మనల్ని ఎక్కువ ప్రయోగాలు చేసేవారు. అందువల్ల మీ అందరికీ కూడాను మీరు వచ్చి ఆహ్వానించారు. నన్ను మీ ఆహ్వానాన్ని అందుకొని రాలేకపోయినందుకు మొదటగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నది క్షమించండి. మీ ఆహ్వానాన్ని మన్నించి రాలేకపోయినందుకు ఇంకోలా భావించకండి అమ్మా. ఏమి అనుకోకండి. కొంచెం ఆరోగ్య పరిస్థితి కొంచెం బాగులేదు, అస్తవ్యస్తం అయింది, అందుకు రాలేకపోయాను. నాగభూషణ మాస్టర్ చెప్పారు, చెప్తున్నదంతా అక్షర సత్యం. అది నాగభూషణ మాస్టర్ మాటలు కూడా వింటున్నాను ఇప్పుడు. ఆయన చెప్పింది అది ఒక వేదవాక్కుగా మీరు భావించి అడుగుజాడలోని మీకు చేతనైనంత సహాయం సమాజానికి చేస్తూ ఇంకా మీ బాధ్యతలు ఇంకా ఉన్నాయి. మీ పిల్లల ద్వారా కూడా మీరు ఇంకా ఇంకా పురోగతికి తీసుకురావాలని ఆశిస్తూ మీకు నా తరఫు నుంచి ఆశీస్సులు నేను ప్రత్యక్షంగా అందించలేకపోయాను. జ్యోతి దయవల్ల ఈరోజు నాకు కొంచెం మాట్లాడడానికి అవకాశం కల్పించింది. అందుకు నా తరఫు నుంచి మీ అందరికీ ఆశీస్సులు అందిస్తున్నాను. మీరు ఇంకా ఇంకా మీ ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు మీ పిల్లల్ని ఇంకా అభివృద్ధిలో చూడాలని కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ గ్రూప్ వాళ్ళందరికీ నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సభకి హాజరైనటువంటి సోదరులు నాగభూషణ మాస్టర్కి, వెంకటరావు మాస్టర్కి, జోగారావు గారికి అందరికీ నా తరఫున అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, నా తాలూకా ఆశీస్సులు మీ అందరిపైన ఉంటాయి. దేవుడు మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మరొకసారి కోరుకుంటూ నేను ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్ గారు మేము అందరం కూడా మీకు కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. కొంచెం అమ్మగారు ధన్యవాదాలండి. అలాగేనండి.
చేశాను. మొన్న యాక్చువల్గా 2020లో నేను రిటైర్ అయ్యాను. ప్రజెంట్ నేను విజయవాడలో సెటిల్ అయిపోయాను అనమాట. నాకు ఇద్దరు పిల్లలు, ఆ పాప ఏమో విజయవాడలో, మరి నా అబ్బాయి బిజినెస్ పీపుల్ అనమాట, బిజినెస్ చేస్తుంటాడు. నాకు ఫ్యాబ్రికేషన్ వర్క్ షాప్ అది ఉంది. ఇదనమాట నా ఫ్యామిలీ తాలూకా హిస్టరీ. నేను అప్పుడప్పుడు ఇక్కడ మన ఊరు వస్తుంటాను, సీతారాంలో వస్తుంటాను. గామ గామ హంగామ మనమే హాయి చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. గామ గామ హంగామ కష్టం ఖర్చు పెడదామా, కొత్త సంతోషం జమ చేద్దామా. రబరప్పపారపారప రబరప్పపారప రబరప్పపారపపారపపారపపారపరప. గామ గామ హంగామ మనమే హాయి చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. గామ గామ హంగామ కష్టం ఖర్చు పెడదామా, కొత్త సంతోషం జమ చేద్దామా. రబరప్పపారపారప రబరప్పపారప రబరప్పపారపపారపపారపపారపపారప. రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది, నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. చేయూతతో శిల్పం కాస్త నడకలు నేర్చి కోవెల చేరింది, నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలో నా కోరిక కలిగింది. ఆ కోరికేమిటో చెప్పని నన్ను వీడి నువ్వు వెళ్ళొద్దని, మళ్ళీ రాయిని చెయ్యొద్దని. రబరప్పపారపారప రబరప్పపారప రబరప్పపారపపారపపారపపారప. గామ గామ హంగామ మనమే హాయి చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. 1 2 3 4 I say hey, hey, take it to the top of the shoot, then you shake it all down, make your mind get free. Come down, check, sweet finesse. Nevertheless, I'm impressed with the best. You don't know? Huh. Take a step, pull the concept. Hey. మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకం వచ్చింది, నీ స్ఫూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది. నీ చెలిమితో ఊహల్లో నా ఊరిస్తున్నా గెలుపే అందింది, ఆ గెలుపుతో నిస్పృహలో నా నిదురిస్తున్నా మనసే మురిసింది. ఆ మనసు అలిసిపోరాదని, ఈ చెలిమి నిలిచిపోవాలని, ఇలా బ్రతుకును గెలవాలని. రబరప్పపారపారప రబరప్పపారప రబరప్పపారపపారపపారపపారప. గామ గామ హంగామ మనమే హాయి చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. గామ గామ హంగామ కష్టం ఖర్చు పెడదామా, కొత్త సంతోషం జమ చేద్దామా. రబరప్పపారపారప రబరప్పపారప రబరప్పపారపపారపపారపపారప. రబరప్పపారపారప రబరప్పపారప రబరప్పపారపపారపపారపపారప.
జరిగిపోదు జీవితాంతము స్నేహబంధము ఎంత అందరూ ఇలా అనండి, ఇలా అనండి. అది జరిగిపోదు తరిగిపోదు జీవితాంతము ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెలలో ఒకటే దొరుకుతుంది జీవితంలో ఒకటే దొరుకుతుంది జీవితంలో అది ఓడిపోదు వాడిపోదు కష్ట సుఖాల్లో స్నేహబంధము ఎంత మధురము అది జరిగిపోదు మీరందరూ ఇలా పట్టుకొని ఇలా ఊగండి ఇలా. స్నేహబంధము ఎంత మధురము అది జరిగిపోదు జరిగిపోదు జీవితాంతము నల్ల పువ్వు నల్లగా మాయవచ్చును మంచు కూడా వేడి సెగలు ఎగియవచ్చును మంచు కూడా నల్లగా మాయవచ్చు మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును మంచు కూడా వేడి సెగలు ఎగియవచ్చును పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును మీరే ఒకట్లేదు ఎవరైనా. చెదరండి స్నేహమనే నమ్మవచ్చును స్నేహబంధము ఎంత మధురమో అది జరిగిపోదు జీవితాంతము స్నేహబంధము ఎంత మధురము అది జరిగిపోదు తరిగిపోదు జీవితాంతము అది జరిగిపోదు తరిగిపోదు జీవితాంతము డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి అల్లరంటే మాకు కూడా సరదాలండి we miss all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే నేను కంటి దండాడదాన్ని కాదు బాబో పలసరు పైకు మీద రారు బాబా నేను కంటి దండాడదాన్ని కాదు బాబో పలసరు పైకు మీద రారు బాబా నేను రానుకో అంటే నేను కంటి దండాడదాన్ని కాదు బాబో ఇలా బాగానే నేను రాను బాబా నేను కంటి దండాడదాన్ని కాదు బాబో ఇలా బాగానే నేను రాను బాబా ఆయన నడుపు పట్టుకోండి నడు పంచమాడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సనుకివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సనుకివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు రోజులు నడిపిస్తని ఉంటారు ఎరిగంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు కలిసినన్ని రోజులు నడిపిస్తని ఉంటారు ఎరిగంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు సాంగ్ మ్యూజిక్ బాగా బాబ్జీ ఫ్యామిలీ గారు చాలా అద్భుతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తిప్పండి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సూపర్
ఫ్యామిలీ ఎవరు వచ్చారు? ఫ్యామిలీ మహేష్ గారు ఫ్యామిలీకి పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో రానంటూనే చిన్నదో చిన్నదో రాముడు ఇంటికి చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూముల్లోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి క్షమాపణలు ఎందుకండి మీ వయసులోనవే కూడా ఇంతేనండి
We miss all the fun. అవును గారును ఎవరు పేరు సత్యనారాయణ అలా కాదు సత్యనారాయణ గారు చాలా ముందు గ్రూప్ లో క్రియేట్ చేయడం అయితేనేమి మొదటంతా ఇవి కూడా ఉంది. కానీ జ్యోతి గారు మాత్రం ప్రతిదీ వీళ్ళు ముగ్గురు అనుకొని ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేశారు. వీళ్ళిద్దరు మాకే కానీ జ్యోతి గారిని మాత్రం మనం తరపున సన్మానించాలి. నేను చాలా తీసుకొచ్చాను పర్సనల్ గా సన్మానించడానికి. ఓకేనమ్మా, మీరు అందరూ హ్యాపీయే కదా? చాలా బాగా సక్సెస్ఫుల్ గా చేసావు. మళ్ళీ సంవత్సరం ఇదే రోజున మళ్ళీ అప్పుడు మాత్రం ఏమన్నా తెలుసా, గ్రూప్ లో మనం చెయ్యాలి అనుకునేటప్పుడు పెట్టాలి. పెడితేనే ఉత్సాహం వస్తుంది, ఇంకా బాగా చేసుకుంటాం మనం. అప్పుడు నేను ఆయన సాంగ్ నేర్చుకుంటాం వచ్చేటప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఓకే, మీ బ్లెస్సింగ్సే కావాలండి, మీ బ్లెస్సింగ్సే మాకు కావాలి. మేము పిలవగానే వచ్చినందుకు మా గురువు గారు వెంకటరమేష్ గారికి, మా పిన్ని గారికి, అలాగే నాగభూషణ మేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అందరి తరఫున. ఎందుకంటే నిర్ణయం చెప్పినా సరే ఈరోజు వచ్చారు. పెట్టండి ఇద్దరు భాషల్లోనే చూడండి. అక్కడ బ్యాగులు ఉండిపోయినాయి బెంచి మీద ఇక్కడే ఉన్నారు. అలాంటి పేర్లు పెట్టకూడదు. చెప్పండి. సరే, ఇలా మంచి ప్రోగ్రామ్ ఎప్పుడైనా మళ్ళీ తప్పకుండా. ఆరోగ్యం బాగుండి కొంటావా? వరకు ఉండాలి కానీ వాటర్ అన్నారు 22 కదా. మాత్రం ఇది కట్టారనమాట. డిజైనింగ్ మీరు సగం సేవ అంటే ట్రై